టైంలో నాకు ఐ డి లైక్ లైక్ దట్, బట్ తర్వాత నిఖిల్ గెలిచాడు కదా, సో ఇట్ వాస్ ఫైన్ ఫర్. మీకు కొన్ని సీన్స్ లో నిఖిల్ ఏమో కేజీఎఫ్ హీరో లాగా, మీరేమో యానిమల్ హీరో లాగా మాకు అనిపించింది. మీకు కూడా అదే ఫీల్ కదా? నిఖిల్ కేజీఎఫ్ హీరోలో కనపడలేదు నాకు, ఎందుకంటే కొంచెం ఎమోషనల్ ఉంటుంది కదా. కేజీఎఫ్ హీరో కొంచెం ఎమోషనల్ అంతా లేరు. సో నాకు ఎనిమల్ ఫేవరెట్ మూవీ నాది. సో మేబీ నాకు అలా కనిపించింది మాకు. పృథ్వీ గారు, మీకు మీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరోనా? నా ఫేవరెట్ హీరో కన్నడలో కిచ్చా సుదీప్, తెలుగులో అల్లు అర్జున్. అల్లు అర్జున్ ఛాన్స్ ఇస్తాను కానీ గెడ్డం తీసేస్తే ఛాన్స్ ఇస్తానంటే ఓకే అంటారా? సినిమా కోసం నేను ఏమైనా చేస్తా. చేయలేదు, సినిమా కాదు కదా. అన్నారు కదా పుష్ప అంటే తగ్గేదేలే బాగుండదు అంటున్నారు చాలా తగ్గేదిలే అని. మీకు అంటే ఇన్ని డేస్ లో విష్ణుప్రియ గారితో ఉన్న వన్ మెమరీ ఏదైనా షేర్ చేసుకోవాలంటే విష్ణుప్రియతో బెస్ట్ మెమరీ అంటే ఇంకా ఫన్నీ మెమరీ అది. ఒకసారి బ్రాస్లెట్ వచ్చింది తెలుసా మీకు, గుర్తుందా? సో బ్రాస్లెట్ వచ్చింది, విష్ణుప్రియ వచ్చి నాకు బయట అది అని పొలిటీషియన్ లాగా చెప్పింది. అయినా నేను వెళ్ళా. ఆమె ఫేస్ తర్వాత కొంచెం ఏం చెప్తా దానికి, అది కొంచెం ఫన్నీ పృథ్వీ గారు, విష్ణు వచ్చి మనం ఫ్రెండ్స్ లాగా ఉందాము అని లాస్ట్ లో ఉంది కదా, సో దేనికి అనుకున్నారు మీరు? ఎందుకు సడన్ గా వచ్చి ఇట్లా చెప్పింది అనుకున్నారు? అది శ్రీముఖి వచ్చి కొంచెం విష్ణు ఫ్రెండ్ శ్రీముఖి కొంచెం క్లాస్ తీసుకుంది, ఎందుకు వెనక్కి వెళ్తున్నావు వద్దు వద్దు అన్నట్టు. సో ఆమె వచ్చి కొంచెం ఆర్టిఫిషియల్ గా చెప్పింది ఆ టైంలో. నాకు తెలిసి అంటే ఒకరు చెప్తుంది అని, సో దాన్ని కొంచెం పండుగ తీసుకున్నా. లక్ష్మి గారు కూడా లక్ష్మి గారు వచ్చారు.